పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాదులో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగడం, అందులో ఒకరు మరణించటం, మరొకరు చిన్న పిల్లవాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉండటం తెలిసిందే. దీని మీద తాజాగా అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేశామని చెప్పి సెంట్రల్ జోన్ డీసీపీ చెప్పారట. అదేవిధంగా థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ సెక్యూరిటీ మేనేజర్ మీద కూడా కేసులు నమోదు చేశాం, వీళ్ళంతా కూడా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు, వీళ్ళెవరో కూడా ముందు మాకు సమాచారం ఇవ్వలేదు అనేటువంటి కారణాలతోటి వాళ్ళ మీద కేసులు పెట్టారట. అంతవరకు బాగానే ఉంది. ఈ మొత్తం ఘటనకి ఎవరు బాధ్యులో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, పోలీసులు ఆ వ్యవహారం చూసుకుంటారు. అయితే ఇక్కడ మెయిన్ ప్రశ్న ఏమిటంటే యాక్చువల్గా ఎవరు బాధ్యులు దీనికి? టెక్నికల్గా థియేటర్ యాజమాన్యమో, అక్కడ అంత పెద్ద ఎత్తున జనం గ్యాదర్ అవ్వడానికి కారణమైన ఆ సినిమా హీరోనో, లేకపోతే సరైన భద్రతా ఏర్పాట్లు చేయనటువంటి పోలీసులో బాధ్యులు టెక్నికల్గా మాట్లాడాలంటే. కానీ వాస్తవంగా ఆ మహిళ మృతికి, ఆ పిల్లవాడు ఇవాళ ప్రాణాపాయ స్థితిలో ఉండటానికి కారణం ఎవరు? కారణం ఆ పిల్లవాడి తల్లిదండ్రులు. దురదృష్టవశాత్తు చనిపోయినటువంటి ఆ మహిళ కూడా. ఆ మహిళ, ఆమె భర్త, ఇద్దరు పిల్లలతోటి ఆ సినిమా థియేటర్కి వచ్చారు. అది ప్రీమియర్ షో. రాత్రిపూట 9:30, 10 గంటలకి అక్కడ సినిమా మొదలవుతుంది. చాలామంది దీని గురించి మాట్లాడేటప్పుడు ఇదిగో ఈ సినిమా వాళ్ళు ఈ విధంగా హైప్ క్రియేట్ చేసి అందరిని ఆకర్షించి వాళ్ళని ఇబ్బందులో పెడుతున్నారు, వాళ్ళ ప్రాణానికి అపాయం తీసుకొస్తున్నారు, వాళ్ళు డబ్బులు గుంజుకోవడానికి ప్రేక్షకుల నుంచి ఈ రకంగా హడావుడి చేస్తున్నారు, ఈ రకమైన ఘటన జరగడానికి వీళ్ళే కారణము అని మాట్లాడుతూ ఉంటారు. ఇందులో వాస్తవాలు ఏంటంటే, అవును, తమ సినిమా చుట్టూ హైప్ క్రియేట్ చేయడానికి ఆ సినిమా మేకర్స్ ప్రయత్నిస్తారు. తన సినిమా పెద్ద హిట్ కావాలని, జనం పెద్ద ఎత్తున ఈ సినిమా చూడాలని చెప్పి ఆ సినిమా హీరో, ఈ సినిమాకి అల్లు అర్జున్ హీరో, ఆయన 300 కోట్ల రూపాయలు తీసుకున్నట్ట ఆయన కోరుకుంటాడు. ఈ సినిమాకి 400 కోట్లు 500 కోట్లు అయింది, ఈ మొత్తం డబ్బుని రాబట్టాలి, ఇంకా చాలా లాభం కూడా రావాలి. ఇందుకోసం ఆ సినిమా ప్రొడ్యూసర్సు లేక ఆ సినిమాలో యాక్ట్ చేసినటువంటి హీరో వీళ్ళు ఎన్ని రకాలుగానైనా మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు. దానిని తప్పుపడడానికి వీల్లేదు. అయితే ఆ సినిమాని చాలా ఎక్కువ డబ్బులు పెట్టి అర్ధరాత్రి అపరాత్రి వెళ్ళి ప్రీమియర్ షో చూడాల్సినటువంటి అవసరం ఎవరికీ లేదు. ఎవరు కత్తి నెత్తి మీద పెట్టి మీరు ఈ సినిమా చూస్తారా, ఇంత డబ్బుకి టికెట్ కొంటారా అని బెదిరించడం వల్ల జనం వాలంటరీగా వాళ్ళంతటా వాళ్ళే అర్ధరాత్రి అపరాత్రి వెళ్ళారు ఈ సినిమాకి. వాళ్ళంతటా వాళ్ళే ఎక్కువ డబ్బు పెట్టి టికెట్ కొనుక్కున్నారు. వాళ్ళంతటా వాళ్ళే అక్కడ గందరగోళంగా ఉంటుంది, కొత్త సినిమా రిలీజ్ ఇది, తొక్కిసలాట ఉండే అవకాశం ఉంది అని తెలిసి కూడా ఆ తల్లిదండ్రులు ఇద్దరు చిన్నపిల్లల్ని తీసుకొని ఆ సినిమాకి వెళ్ళారు. వాళ్ళది కాదా బాధ్యత? ఆ సినిమా చూడడం ఏమన్నా అత్యవసరమా? అదేదో ఆకలేసి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్ళి తినాలి అన్నట్ట కాదు కదా. వాళ్ళ విచక్షణ జ్ఞానంతో వాళ్ళు ఈ రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడ్డారు. తెలివి తక్కువగా పిల్లలను కూడా తీసుకెళ్లారు. ఫలితం ఏంటి? భార్య చనిపోయింది, కొడుకు ఇవాళ అపస్మారక స్థితిలో ఉన్నాడు ఆసుపత్రిలో. ఇది పూర్తిగా బాధ్యత ఆ సోకాళ్ళు ప్రేక్షకులది. ఆ ప్రేక్షకులను ఎవ్వరూ కూడా బలవంతం చేయలా. మీరు హీరోల పిచ్చిలో పడి మీ తెలివి తక్కువతనంతో విచక్షణ జ్ఞానం లేకుండా అల్లరి చిల్లరగా ఉండేటువంటి వాతావరణంలోకి దిగారు. తొక్కిసలాట ఉండేటువంటి అవకాశం ఉంది అని తెలిసి అక్కడికి వెళ్ళారు. ఆ రేవతి అనేటువంటి మహిళ 35 సంవత్సరాలే. ఆవిడ చనిపోవటం, ఆవిడ కొడుకు శ్రీతేజ్ అనేటువంటి పిల్లవాడు 13 సంవత్సరాలట, అతను ఇవాళ ప్రాణాపాయ స్థితిలో ఉండటం దురదృష్టకరం. ఐ రియలీ ఫీల్ సారీ, బట్ ఫ్రాంక్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సింపతి. ఎందుకంటే కావాలని తెలిసి తెలివి తక్కువగా మూర్ఖత్వంతో హీరో వర్షిప్లో పడి తమకు తామే ప్రమాదం కొని తెచ్చుకున్నారు వీళ్ళు. కాబట్టి ఇక్కడ ఆ థియేటర్ యాజమాన్యం, పోలీసులు, ఆ సినిమా హీరో అల్లు అర్జున్ ఎంత బాధ్యులో, బాధితులు అని మనం పిలుస్తున్నటువంటి వీళ్ళు కూడా అంతే బాధ్యులు. సినిమాకి జీవితంలో ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి? సినిమా హీరోలు అనేవాళ్ళు తెర మీద మాత్రమే హీరోలు, వాళ్ళు నిజ జీవితంలో కాదు. సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్గా చూడాలి, లేదా ఒక ఆర్టిస్టిక్ ఫామ్గా చూడాలి. అంతకు మించి ప్రాణాలను ఒడ్డి ఆ సినిమాను చూడాల్సిన అవసరం లేదు, ఆ హీరోని ఆరాధించాల్సిన అవసరం లేదు, ఆ హీరోకి కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడానికి నానా తిప్పలో పడాల్సిన అవసరం లేదు, ఎక్కువ డబ్బులు పెట్టి టికెట్లు కొనాల్సిన అవసరం లేదు. అయినా ఇవన్నీ చేస్తున్నారు అంటే అది ఆ చేసిన వాళ్ళ తప్పు. ఆ తప్పుకి వాళ్ళే బాధ్యత వహించాలి. ఆ తప్పుకి శిక్ష గనక పడితే ఆ శిక్ష వాళ్ళే అనుభవించాలి.
సినిమా పిచ్చికి పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులను దాటి అదే లోకం అనుకుంటే ఈ రకమైన పరిస్థితులు వస్తాయి.